ముందర వీడియోలో అరటిపువ్వు ఎలా బాగు చేసుకోవాలో చూపించాను కదండి. ఇప్పుడు ఈ వాక్కాయలను ఎలా బాగు చేసుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ పప్పు కూడా చూపిస్తాను, చూసుకోండి. ఇలా ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతాయండి వాక్కాయలు. ఇవి చాలా మంచిది వంటికి. ఇక చూడండి, ఇలా మజ్జిగ చేస్తే ఇందులో చిన్న సీడ్స్ ఉంటాయి. ఈ సీడ్స్ తీసేసుకుంటే అప్పుడు మనకి చిన్న ముక్కలు చేసుకుని పప్పులో వేసుకోవచ్చు. చాలా పుల్లగా ఉంటాయండి ఇవి. అంచేత కొద్దిగా కొంచెం పప్పు క్వాంటిటీని బట్టి మనం కాయలు పళ్ళు వేసుకోవాలి వాక్కాయలు. ఈ మధ్యలో చిన్న సీడ్స్ ఉంటాయి, ఇవి ఇలా తీసేసుకుంటే వగరు ఉండదు అన్నమాట. అందుకని నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు నెక్స్ట్ ఒక 10 నిమిషాల్లో మీకు పప్పు ఎలా చేయాలని చూపిస్తాను. బాగు చేయడం వరకు చూపించాను. ఇప్పుడు ఇలా సీడ్స్ అన్నీ తీసుకుని ఒక కప్పులోకి అన్నీ తీసుకోవాలి. సరేనా అండి? మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఒక 10 నిమిషాలు.